బహదూర్గూడ భూములపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం ఎలాంటి తదుపరి చర్యలు తీసుకోవద్దు అని ఆదేశించింది. 28 ఎకరాల భూమిపై 4 రైతులు పిటిషన్ వేశారు. సర్వే నెంబర్ 3, 4లోని భూములు తమవే అంటూ రైతులు పిటిషన్ వేశారు. తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది కోర్టు. అప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దు అని హైకోర్టు ఆదేశించింది. బహదూర్గూడ భూములపై హైకోర్టు కీలక ఆదేశాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. విక్రమ్. మహేశ్వరి, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గరలో బహదూర్గూడ భూముల వ్యవహారంలో హైకోర్టు నుంచి కీలకమైన స్టే ఆర్డర్ వచ్చింది. బుల్లెట్ ట్రైన్ కు సంబంధించి 650 ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించాలనుకుంది. గత 2 రోజులుగా బహదూర్గూడకు సంబంధించి పూర్తిగా రణరంగంగా మారింది. రైతులు, పోలీసుల మధ్య వాగ్వాదము, తోపులాట, ఘర్షణ వాతావరణం కూడా చోటు చేసుకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో భూములన్నింటినీ కూడా ప్రభుత్వం తీసుకుంటున్న నేపథ్యంలో ప్రభుత్వం అక్కడ తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోకూడదని న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. మనం చూసుకోవచ్చు, బహదూర్గూడలోని సర్వే నంబర్ 3 అదేవిధంగా సర్వే నంబర్ 4 పరిధిలో ఉన్న సుమారు 28 ఎకరాల భూమి తమదేనంటూ 4 రైతులు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు ఈ భూములకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి ముందడుగు వేయొద్దని, తదుపరి చర్యలన్నీ నిలిపివేయాలని చెప్పి ఆదేశించడం జరిగింది. అయితే ఈ కేసు తదుపరి విచారణకు సంబంధించి హైకోర్టు వచ్చే వారానికి వాయిదా వేసింది. అప్పటి వరకు అంటే వచ్చే వారం కోర్టులో మళ్ళీ విచారణ జరిగే వరకు కూడా అక్కడ యథాతథ స్థితి కొనసాగాలని కోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వ యాక్షన్ ప్లాన్ కు ప్రస్తుతానికైతే హైకోర్టులో బ్రేక్ పడిందని చెప్పుకోవచ్చు. మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ విక్రమ్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.